ఏదో ప్రేమ, ఏదో వ్యవహారం, ప్రేమ వ్యవహారం. ఆ వయసులో కూడా ప్రేమ వ్యవహారం. పోన్లే, వాడు ప్రేమించాడు, పోరు మోసం చేశాడు, అయితే నువ్వు చచ్చిపోతే తీరిపోద్ది అదంతా. ఎందుకంత బలహీనమైన మనస్సాక్షి? లేదండి, మాట ఇచ్చి తప్పిపోయాడండి అంటే మొత్తానికి ఏదో సమస్య వచ్చింది. ఒకప్పుడు ప్రేమ అంటే 25-30 ఏళ్ళకి కానీ ఏమంటే ప్రేమలంటే ఏంటో తెలిసేవి కావు. కళాశాలకి వెళితేనే కానీ ప్రేమలంటే ఏంటో తెలియదు కదా. ఇప్పుడు బడుల్లోనే ప్రేమలు, బడి వయసులోనే ప్రేమ. కనుక వాళ్ళ మనస్సాక్షులు బలహీనం అండి. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళు అప్పుడప్పుడు ఎదుగుతున్నారు. వాళ్ళ మనసులు స్ట్రాంగ్ కాదు. స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి దేవుని మాటలు నూరు పోస్తే స్ట్రాంగ్ గా ఉంటారు. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆయన మీరు గుడికి వెళ్తున్నప్పుడు పిల్లలు ఎందుకు తీసుకెళ్ళలేదు? నా మనసుకి అనిపించింది, నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్ళావు గుడికి, మీ అమ్మాయికి అవసరం లేదా? క్లాసో ఏదో నర్మయ్ పద, దేవుడికి అంటేనేంటి? అక్కడికి రావడంలో ఉపయోగం ఏంటి? దేవుని మాట, వాక్యం. ఆ వాక్యం ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అప్పుడు నేను ఒక మాట అన్నా, నువ్వు ప్రాణం తీసుకోవా? మోసం చేసినా చేస్తే చేయని, అయితే నేను ఆ దేవుని కోసం బ్రతుకుతాను. దేవుని కోసం నమ్మకంగా బ్రతికేవాలనే మనస్సు కలిగిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఆ స్ట్రాంగ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యం నుంచి వస్తుంది.